చిన్నది ఏమైనా అయినా సరే ఈ సోషల్ మీడియాలో లేకపోతే ఇంటర్నేషనల్ నెరేటివ్ లో పాకిస్తాన్ ఎలా చేస్తుంది, ఎంత విపరీతంగా చేస్తుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఉన్న ఫ్యాక్ట్స్ ప్లేస్ చేయాలి, దీన్ని యాంప్లిఫై చేయాలి ఈ నెరేటివ్ ని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా, ఏ మీడియా అయితే ఆర్ ఎక్కడ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ మీడియా ఆర్ న్యూస్ ఛానల్స్, దాన్ని యాంప్లిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అక్కడ అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని హైలైట్ చేయాల్సిందే. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు ప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తున్న విజువల్ ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, సమాహ్ని నుంచి రావల్కోట్ వైపు ఒక భారీ వాహన శ్రేణి బయలుదేరింది. ప్రస్తుతం కాశ్మీర్ అంతటా ప్రజలు పాకిస్తాన్ సైనిక పాలనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్వాతంత్రం కోరుతూ వీధుల్లోకి వస్తున్నారు. మొదలైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇగ్నైట్ అయింది, ఈ మూమెంట్ ఇగ్నైట్ అయింది. సాటి కశ్మీరీలని అమానుషంగా చంపేస్తున్నారు. ఎందుకంటే ఎంతకాలం తొక్కి పడతారు, కేవలం 20 మందో 25 మందో, వాళ్ళ దృష్టిలో కేవలం ఆ నెంబర్ కూడా హ్యూమన్ లైఫ్కి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు, పంజాబ్ రెజిమెంటు వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ అనమాట. వాళ్ళు 400 మందికి పైగా చంపేశారు. మొత్తం కాశ్మీర్ అంతా కదిలింది. చూడండి పగేట్ ప్రసాద్ గారు. సార్ ఏమైందంటే అక్కడ లోకల్ అయిన డిఎస్పీనో ఏదో ఉన్నారు ఆ పోలీసు, వాళ్ళని కూడా పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది, ఆయనను కూడా. సో అందు గురించి ఆ వ్యతిరేకత ఇంకా ఉద్యమము పాకిస్తాన్ ఆర్మీకి లేకపోతే పాకిస్తాన్ కి చాలా ఉధృతం అవుతుందండి. ఇది ఇంకొక వారం 10 రోజులు ఇంకా సివియర్ అవుతుంది డెఫినెట్లీ. సో మనం ఇక్కడ మిగతా ఏవైతే ఉన్నాయో మన భారతదేశం నుంచి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ పెట్టి తీరాల్సిందే. ఇంత మంచి అంటే ఇటువంటివి ఏంటంటే హైలైట్ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయాలి. సో అదొకటి ఉంది. నెక్స్ట్ మనకి కంటింజెన్సీ ప్లానింగ్ కూడా మనం చేసుకోవాల్సింది. ఒకవేళ నిజంగా మళ్ళీ వాళ్ళు ఇక్కడ వస్తే, శరణార్థులు వస్తే ఏంటి పరిస్థితి, ఆ రెడీనెస్ కూడా మనం చేసుకోవాలి దాన్ని. సో అలా ఇంత మనకి 140-150 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనము దీన్ని ఇంకా మనకి భారతదేశంలో దీని గురించి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతుందో అందరూ ఒకే కంఠస్వరంతో చెప్పాలి, పార్టీలకు అతీతంగా. అది ఇప్పుడు జరిగి తీరాల్సిందే అండి ఇప్పుడు.